ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 10 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి. సుఖంనిచ్చేవారిగా అవ్వండి. ఈ దేహాన్ని మర్చిపోతూ ఉండండి. ప్రశ్న: దేహీ అభిమానిగా ఉండే పిల్లల ముఖ్యమైన గుర్తులు ఏవి? జవాబు: ఫస్ట్ పాయింట్, వారికి పరస్పరం చాలా ఆత్మిక ప్రేమ ఉంటుంది. సెకండ్ పాయింట్, వారు ఎప్పుడూ ఒకరి లోపాలను మరొకరు వర్ణన చేయరు. థర్డ్ పాయింట్, వారు చాలా సుఖదాయంగా ఉంటారు. ఫోర్త్ పాయింట్, వారి సంతోషం ఎప్పుడూ మాయమవ్వదు. ఫిఫ్త్ పాయింట్, ఎప్పుడు అభిప్రాయ భేదంలోకి రారు. సిక్స్త్ పాయింట్, మేము ఆత్మలం, సోదర సోదరులము. ఈ స్మృతితో గుణగ్రాహిగా ఉంటారు. వారికి అందరిలో గుణాలే కనిపిస్తాయి. వారు స్వయం కూడా గుణవంతులుగా ఉంటారు. అంతేకాక ఇతరులను కూడా గుణవంతులుగా చేస్తారు. సెవెంత్ పాయింట్, వారికి ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తుకురారు. ఓం శాంతి. ఉన్నతాతి ఉన్నతమైన అనంతమైన తండ్రి సన్ముఖంలో పిల్లలైన మీరందరూ కూర్చుని ఉన్నారు. మీకు ఇటువంటి తండ్రి లభించారు. మీరు ఎంత భాగ్యశాలి పిల్లలు. మీరు జ్ఞానరత్నాలతో జోలును నింపుకునేందుకు, సంపాదన చేసుకునేందుకు జ్ఞానసాగరుడైన తండ్రి వద్దకు వచ్చారు. మధురాతి మధురమైన పిల్లలు, మిమ్మల్ని తండ్రి ఎంత ఉన్నతానికి తీసుకెళ్తారు. తండ్రి కేవలం పిల్లల్నే చూస్తారు. వారు ఇంకెవ్వరిని గుర్తు చేసుకోరు. ఇతని ఆత్మ అయితే తండ్రిని గుర్తు చేసుకోవాలి. తండ్రి చెప్తారు, మేము ఇరువురం పిల్లల్నే చూస్తాము. ఆత్మనైన నేను సాక్షిగా చూడను, కానీ తండ్రి సాంగత్యంలో నేను కూడా అలా సాక్షిగా చూస్తాను. తండ్రితో పాటు ఉంటాను కదా, వారి పుత్రుణ్ణి కనుక జతలో చూస్తూ ఉంటాను. నేను విశ్వానికి యజమానిగా అయి ఇది నేనే చేస్తాను అన్నట్లు తిరుగుతూ ఉంటాను. నేను దృష్టినిస్తాను. దేహసహితంగా అంతా మర్చిపోవలసి ఉంటుంది. ఎలా అంటే తండ్రి మరియు పుత్రుడు ఒకటైపోయినట్లు. అయితే తండ్రి అర్థం చేయిస్తారు, మధురమైన పిల్లలు మంచి పురుషార్థం చేయండి. ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా మీరు కూడా తండ్రిని అనుసరించండి. సుఖదాయంగా అవ్వండి. పరస్పరం ఎప్పుడూ పోట్లాడుకోకండి, కొట్లాడుకోకండి. స్వయాన్ని ఆత్మగా భావించి ఈ దేహాన్ని మర్చిపోతూ ఉండండి. ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ గుర్తు రాకూడదు. ఇది కూడా జీవించి ఉండి మరణించే అవస్థ. ఈ ప్రపంచంలో మరణించినట్లుగా ఉంటారు. మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచం మరణించిందని అంటారు కూడా. ఇక్కడ మీరు జీవించి ఉండే మరణించాలి. శారీర భావాన్ని తొలగించుకుంటూ ఉండండి. ఏకాంతంలో కూర్చుని అభ్యాసం చేస్తూ ఉండండి. ఉదయం ఏకాంతంలో కూర్చుని స్వయంతో మాట్లాడుకోండి. చాలా ఉమంగంతో, బాబా ఇప్పుడు మేము మీ ఒడిలోకి వచ్చేసాము, అంతే చాలు. ఒకరి స్మృతిలోనే ఈ శరీరం అంతమైపోవాలి అని తండ్రిని స్మృతి చేయండి. దీనిని ఏకాంతం అని అంటారు. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఈ శరీరం రూపీ చర్మం వదిలిపోతుంది. ఇది పాత ప్రపంచం, పాత దేహం సమాప్తమవుతుందని మీకు తెలుసు. పురుషార్థం కొరకు సంగం యుగ సమయం కొద్దిగా మిగిలి ఉంది. పిల్లలు, బాబా ఈ చదువు ఎప్పటి వరకు కొనసాగుతుంది అని అడుగుతారు. బాబా అంటారు, దైవీ రాజధాని స్థాపన అయినంత వరకు వినిపిస్తూ ఉంటాము. ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇది పాత శరీరం. ఏదో ఒక కర్మభోగం నడుస్తూ ఉంటుంది. ఇందులో బాబా సహాయం చేయాలి అనే కోరిక ఉంచుకోరాదు. తండ్రి చెప్తున్నారు, దివాలా తీసినా, జబ్బు పడినా ఇవన్నీ మీ లెక్కాచారాలు. అయినా యోగంతో మీ ఆయువు పెరుగుతుంది. మీ శ్రమ మీరు చేయాలి. కృప చూపించమని అడగరాదు. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత కళ్యాణం ఉంది. ఎంత వీలైతే అంత యోగ బలంతో పని తీసుకోండి. భక్తి మార్గంలో
నన్ను కనురెప్పల్లో దాచుకో అని పాడతారు కదా. ప్రియమైన వస్తువును కంటి పాప ప్రాణప్రియమైనది అని అంటారు. ఈ తండ్రి అయితే చాలా ప్రియమైన వారు, కానీ గుప్తంగా ఉన్నారు. వారిపై ఎంత ప్రేమ ఉండాలి అంటే ఆ విషయం అడగనేవద్దు. తండ్రి అయితే పిల్లలను తమ కనురెప్పల్లో దాచే ఉంచుతారు. కనురెప్పలు అంటే ఈ కనులు కాదు, ఇది బుద్ధి విషయం. అత్యంత ప్రియమైన నిరాకార తండ్రి మనల్ని చదివిస్తున్నారు. వారు జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు, ప్రేమసాగర్లు. ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రితో ఎంత ప్రేమగా ఉండాలి. పిల్లలకు ఎంత నిష్కామ సేవ చేస్తారు. పిల్లలైన మిమ్మల్ని వజ్ర సమానంగా చేస్తారు. ఎంత మధురమైన తండ్రి, ఎంతో నిరహంకారిగా అయి పిల్లలైన మీకు సేవ చేస్తారు. కనుక పిల్లలైన మీరు కూడా ఎంతో ప్రేమతో సేవ చేయాలి. శ్రీమతం అనుసారం నడవాలి. ఎక్కడైనా తమ మతం చూపించినట్లయితే అదృష్టానికి గీత పడిపోతుంది. పిల్లలైన మీకు పరస్పరంలో చాలా చాలా ఆత్మిక ప్రేమ ఉండాలి. కానీ దేహాభిమానంలోకి వచ్చిన కారణంగా ఒకరితో ఆ ప్రేమ ఉండరాదు. ఫలానా వారు ఇలా ఉన్నారు, వారు ఇలా చేశారు అని ఒకరి లోపాలను మరొకరు బయటికి తీస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు దేహీ అభిమానిగా ఉండేవారో అప్పుడు ఎవరి తప్పులను ఎత్తి చూపించేవారు కాదు. పరస్పరం చాలా ప్రేమ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ స్థితిని ధారణ చేయాలి. ఇంతకుముందు మీరు ఎంత మధురంగా ఉండేవారు, మళ్ళీ అలా మధురంగా సదా సుఖదాయంగా అవ్వండి. దేహాభిమానంలోకి రావటంతో దుఃఖదాయంగా అయ్యారు. అందువలన మీ ఆత్మిక సంతోషం మాయమైపోయింది. లైఫ్ కూడా చిన్నదైపోయింది. మిమ్మల్ని సతోప్రధానంగా తయారు చేసి సదా సుఖదాయంగా చేసేందుకు ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో అంత లోపాలు తొలగిపోతూ ఉంటాయి. అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. మనం సోదరులము అని పక్కాగా గుర్తుండాలి. ఆత్మను సోదరునిగా చూస్తే ఎల్లప్పుడూ గుణాలే కనిపిస్తాయి. అందరినీ గుణవంతులుగా చేసే ప్రయత్నం చేయండి. అవగుణాలను వదలాలి. గుణాలను ధారణ చేయండి. ఎప్పుడూ ఎవరిని నిందించకండి. కొందరిలో వారు స్వయం కూడా తెలుసుకోలేని లోపాలు ఉంటాయి. తమను చాలా మంచివారిగా భావిస్తారు, కానీ లోపాల కారణంగా అక్కడక్కడ ఉల్టా మాటలు మాట్లాడేస్తారు. సతోప్రధాన అవస్థలో ఇటువంటి విషయాలు ఉండవు. మేము ఎంత మధురంగా అయ్యాము అని స్వయాన్ని చూసుకోండి. మనకు తండ్రిపై ఎంత ప్రేమ ఉంది. తండ్రితో ప్రేమ ఎలా ఉండాలి అంటే ఒక్కసారిగా హత్తుకొని పోవాలి. బాబా, మీరు మమ్మల్ని ఉన్నతంగా తెలివైన వారిగా చేస్తున్నారు, స్వర్గానికి యజమానిగా చేస్తారు. ఇలా లోపల తండ్రిని మహిమ చేసి గద్గద్మైపోవాలి. ఆత్మిక సంతోషంలో ఉండిపోవాలి. సంతోషం వంటి ఔషధం లేదు అని పాడతారు కూడా. తండ్రిని కలిసేందుకు కూడా ఎంత సంతోషం ఉండాలి. సంగమంలోనే పిల్లలైన మీకు 21 జన్మలు సదా సంతోషంగా ఉండే టానిక్ లభిస్తుంది. తర్వాత ఎవరికి ఏ విషయానికి చింత ఉండదు. ఇప్పుడు ఎన్ని చింతలు, వాటి ప్రభావం శరీరం మీద కూడా పడుతుంది. మీకు ఏ విషయానికి చింత లేదు. ఈ సంతోషంని ఇచ్చే టానిక్ ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి. ఒకరికొకరు ఈ శక్తిశాలి అతిథి సత్కారం చేసుకోవాలి. ఇటువంటి అతిథి సత్కారం మనుషులకు చేయలేరు. మీరు తండ్రి శ్రీమతం అనుసారం ఈ అతిథి సత్కారం చేస్తారు. ఎవరికైనా తండ్రి పరిచయం ఇవ్వటమే సంతోషం కలిగించే మధురమైన ప్రసాదం. ఇది జ్ఞానము మరియు యోగాల ఫస్ట్ క్లాస్ వండర్ఫుల్ టానిక్. ఈ టానిక్ ఆత్మిక సర్జనైన శివబాబా ద్వారా లభిస్తుంది. మన్మనా భవ మధ్యాచి భవ. ఇది కేవలం ఈ 2 మహావాక్యాల టానిక్. మోస్ట్ బిలివెంట్ తండ్రి నుండి విశ్వ మహారాజా పదవి లభిస్తుంది. ఇదేమీ తక్కువ విషయం కాదు. ఈ 2 మహావాక్యాలే ప్రసిద్ధి చెందాయి. ఈ 2 మహావాక్యాలతో సదా ఆరోగ్యంగా సదా సంపన్నంగా అవుతారు. అయితే
పిల్లలైన మీరు ఈ విషయాలను స్మరణ చేసి హర్షితంగా ఉండాలి. ఈశ్వర్య విద్యార్థి జీవితం అతి ఉత్తమమైనది. ఈ మహిమ కూడా ఇప్పటిదే. ఎంత వీలైతే అంత ఒకరు మరొకరికి ఈ ఆత్మిక టానిక్ తాపించండి. ఒకరు మరొకరి ఉన్నతి చేయండి. టైం వేస్ట్ చేయకండి. చాలా ధైర్యంతో, గంభీరతతో, తెలివితో తండ్రిని స్మృతి చేయండి. తమ జీవితాన్ని వజ్రతుల్యంగా చేసుకోండి. మధురమైన పిల్లలు, తండ్రి నుండి ఏదైతే శ్రీమతం లభిస్తుందో దానిలో పొరపాటు చేయరాదు. తండ్రి సందేశం అందరికీ లభించాలి కదా. సందేశం చాలా సులభమైనది. తమను ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. కర్మేంద్రియాలతో మనసా వాచా కర్మన ఎటువంటి చెడు కర్మ చేయకండి అని చెప్పండి. చాలు. మీ పేరు ప్రఖ్యాతి చెందుతూ ఉంటుంది. ఇది మంచి సంస్థ, మంచి పని చేస్తున్నారు, మార్గం కూడా చాలా సహజంగా చెప్తారు అని అందరూ భావిస్తారు. ఈ బ్రాహ్మణుల వృక్షం చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రజలు కూడా తయారవుతూ ఉంటారు. సెంటర్లు వృద్ధి చెందుతాయి. మీ ప్రదర్శని కూడా ప్రతి గ్రామంలో ఉంటుంది. పిల్లలైన మీరు గొప్ప భారీ సర్వీస్ చేయాలి. కొత్త కొత్త సెంటర్లు తెరవబడతాయి. అక్కడికి చాలామంది మనుషులు వచ్చి తమ జీవితాన్ని వజ్రతుల్యంగా చేసుకుంటూ ఉంటారు. మీరు ఒక్కొక్కరిని చాలా ప్రేమతో సంభాళించాలి. ఎక్కడ ఏ దీనుని కాలు జారిపోరాదు. సెంటర్లు ఎన్ని ఎక్కువగా ఉంటాయో అంత ఎక్కువ మంది వచ్చి ప్రాణదానం పొందుతారు. ఎప్పుడైతే పిల్లలైన మీ ప్రభావం వెలువడుతుందో అప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చి మాకు మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే రాజయోగం నేర్పించండి అని పిలుస్తారు. ఆ భగవానుడు ఆబులో విచ్చేసి ఉన్నారని మున్ముందు చాలా ధూమ్ధామ్ అవుతుంది అంటే అందరికీ తెలుస్తుంది. ఈ సమయంలో ఈ పాత ప్రపంచంలో అనేక అంతర్జాతీయ గొడవలు, యుద్ధాలు పిల్లలు చూస్తున్నారు. ఇప్పుడు ఈ యుద్ధాలన్నీ సమాప్తమవ్వనున్నాయి. మీరు వీటిని గురించి ఎటువంటి చింత చేయరాదు. వీటిని లెక్క చేయకండి. ఇప్పుడు పాత ప్రపంచం పోతే పోయింది. దీనిపై మోహం ఉంచుకోకండి. ఒకవేళ మోహం కలిగితే, హృదయం శుద్ధంగా లేకపోతే అపారమైన సంతోషం కూడా ఉండదు. పిల్లలకు అపార జ్ఞాన ఖజానా లభిస్తూ ఉంటుంది. కనుక అపారమైన సంతోషం ఉండాలి. హృదయం ఎంత శుద్ధంగా ఉంటుందో ఇతరులను కూడా అంత శుద్ధంగా తయారు చేస్తారు. యోగస్థితిలోనే హృదయం శుద్ధంగా అవుతుంది. పిల్లలైన మీకు యోగిగా అయ్యి మరియు తయారు చేసే ఆసక్తి ఉండాలి. ఒకవేళ దేహంలో మోహం ఉంటే దేహాభిమానం ఉంటుంది. కనుక మా అవస్థ చాలా కచ్చాగా ఉంది అని అర్థం చేసుకోండి. దేహీ అభిమాని పిల్లలే సత్యమైన డైమండ్గా అవుతారు. అందువలన ఎంత వీలైతే అంత దేహీ అభిమానిగా అయ్యే అభ్యాసం చేయండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి సమానం నిరహంకారిగా అయి చాలా ప్రేమతో అందరి సేవ చేయాలి. శ్రీమతం అనుసారం నడవాలి. తమ మతం అనుసారం నడిచి అదృష్టానికి అడ్డుగీత గీసుకోరాదు. సెకండ్ పాయింట్, సంగమంలో తండ్రి ద్వారా ఏదైతే సంతోషం అనే టానిక్ లభించిందో దాన్ని తింటూ తినిపిస్తూ ఉండాలి. తమ టైం వేస్ట్ చేసుకోరాదు. గొప్ప ధైర్యంతో, గంభీరతతో, తెలివితో తండ్రిని స్మృతి చేసి తమ జీవితాన్ని వజ్రం వలె తయారు చేసుకోవాలి. ఈరోజు వరదానం. ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేసే శక్తి స్వరూప భవ. శక్తి స్వరూపంగా అయ్యేందుకు ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేయండి. మీ దేహంలో, సంబంధాలలో, ఏదైనా పదార్థంలో ఎక్కడైనా ఆసక్తి ఉంటే మాయ కూడా అక్కడకు వస్తుంది. కనుక శక్తి రూపంగా అవ్వలేరు. అందువలన మొదట అనాసక్తులుగా అవ్వండి. అప్పుడు మాయ యొక్క విఘ్నాలను ఎదుర్కోగలరు.
విఘ్నాలు వచ్చినప్పుడు ఆక్రందనలు చేయటం లేక భయపడేందుకు బదులు శక్తి రూపాన్ని ధారణ చేసుకుంటే విఘ్న వినాశకులుగా అయిపోతారు. స్లోగన్: దయ, నిస్వార్థంగా మరియు ఆకర్షణ ముక్తులుగా అవ్వండి, స్వార్థపరులుగా కాదు. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజంను కూడా సమాప్తం చేసే సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. నేను సంగం యుగి బ్రాహ్మణ్ను. ఈ వ్యర్థ సంకల్పాలు, అపవిత్ర సంస్కారం అనేవి శూద్రుల సంస్కారం మరియు స్వరూపం. ఈ అపవిత్రత మరియు విస్మృతి యొక్క సంస్కారాలు నావి కావు, అనగా బ్రాహ్మణత్వపు సంస్కారాలు కావు. అవి శూద్రతనపు సంస్కారాలు. వాటిని నావి అని భావిస్తే మాయకు వశమై వ్యాఖ్యలపడతారు. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. జీవితంలోని ఆశలు పూర్తి అయ్యే శోభాయమానమైన సమయం. ఆత్మలమైన మనందరికీ జీవితంలో సదా సుఖశాంతులు ఉండాలనే కోరిక చాలా కాలం నుండి ఉంది. చాలా జన్మల కోరిక ఎప్పుడో ఒకప్పుడు పూర్తి అవుతుంది. ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ. ఈ అంతిమ జన్మలో కూడా అంతిమ సమయం. ఇప్పుడు ఇంకా నేను చిన్నగా ఉన్నాను అని ఎవరు భావించకండి. ఇప్పుడు చిన్నవారికి పెద్దవారికి సుఖమైతే కావాలి కదా, కానీ మొదట దుఃఖం దేని వలన కలుగుతుంది అనే జ్ఞానం కూడా కావాలి. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. పంచవికారాల్లో చిక్కుకున్నందువలన ఈ కర్మ బంధనాలు ఏవైతే తయారయ్యాయో వాటిని పరమాత్మ స్మృతి అనే అగ్నితో భస్మం చేయాలి. ఇదే కర్మ బంధనాల నుండి విడుదలయ్యే సహజమైన ఉపాయం. సర్వశక్తివంతుడైన బాబాను నడుస్తూ తిరుగుతూ శ్వాస శ్వాసలో స్మృతి చేయండి. ఇప్పుడు స్వయంగా పరమాత్మ వచ్చి ఈ ఉపాయం తెలిపించే సహాయం చేస్తారు. కానీ ఇందులో పురుషార్థమైతే ప్రతి ఆత్మ చేయాలి. పరమాత్మ అయితే తండ్రి, టీచర్, గురువు రూపంలో వచ్చి మనకు వారసత్వం ఇస్తారు. కనుక మొదట ఆ తండ్రికి చెందిన వారిగా అవ్వాలి. తర్వాత టీచర్ ద్వారా చదవాలి. ఈ చదువు ద్వారా భవిష్య జన్మ జన్మాంతరాలకు సుఖం యొక్క ప్రాలబ్ధం తయారవుతుంది. అనగా జీవన్ముక్తి పదవిలో పురుషార్థానుసారం హోదా లభిస్తుంది. గురువు రూపం ద్వారా పవిత్రంగా చేసి ముక్తినిస్తారు. కనుక ఈ రహస్యాన్ని అర్థం చేసుకుని పురుషార్థం చేయాలి. పాత ఖాతా సమాప్తం చేసుకుని కొత్త జీవితాన్ని తయారు చేసుకునే సమయం ఇదే. ఈ సమయంలో ఎంత పురుషార్థం చేసి తమ ఆత్మను పవిత్రంగా చేసుకుంటారో అంత శుద్ధమైన రికార్డ్ నిండుతుంది. తర్వాత అది కల్పమంతా నడుస్తుంది. కనుక మొత్తం కల్పానికి ఆధారం ఈ సమయంలో చేసుకునే సంపాదనపై ఉంటుంది. చూడండి, ఈ సమయంలోనే మీకు ఆది మధ్య అంత్యాల జ్ఞానం లభిస్తుంది. మనమే దేవతలు కావాలి. మనది ఉన్నతమయ్యే కళ. తర్వాత అక్కడికి వెళ్ళి ప్రాలబ్ధం అనుభవిస్తాము. అక్కడి దేవతలకు మేము తర్వాత పడిపోతామని తెలియదు. ఒకవేళ సుఖాన్ని అనుభవించి తర్వాత పడిపోతామని తెలిస్తే పడిపోయే చింతలో సుఖాన్ని కూడా అనుభవించలేరు. కనుక డ్రామాలో ఈ ఈశ్వర్య నియమం రచింపబడి ఉంది. మనుషులు సదా ఉన్నతి కొరకు పురుషార్థం చేస్తారు, అంటే సుఖం కోసం సంపాదన చేస్తారు. కానీ డ్రామాలో సగం సగం పార్ట్ తయారై ఉంది. ఈ రహస్యం మనకు తెలుసు. కానీ ఈ సమయం సుఖం యొక్క వంతు. కనుక పురుషార్థం చేసి సుఖం తీసుకోవాలి. ఇది పురుషార్థం యొక్క విశేషత. పాత్రధారి పని ఏమిటి అంటే పాత్ర చేసే సమయంలో సంపూర్ణ విశేషతతో పాత్రను అభినయించాలి. చూసేవారు వాహ్ వాహ్ అని అనాలి. అందువలన హీరో హీరోయిన్ల పాత్ర దేవతలకు లభించింది. వారి స్మృతి చిహ్న చిత్రాలు కీర్తించబడతాయి మరియు పూజింపబడతాయి. నిర్వికారి ప్రవృత్తిలో ఉంటూ కమల్ పుష్ప సమాన స్థితిని తయారు చేసుకోవాలి. ఇదే దేవతల విశేషత. ఈ విశేషతను మర్చిపోవటం వలన భారతదేశానికి ఇటువంటి దుర్దశ కలిగింది. ఇప్పుడు మళ్ళీ ఇటువంటి జీవితాన్ని తయారు చేయు పరమాత్మ స్వయంగా వచ్చి ఉన్నారు.
ఇప్పుడు వారి చెయ్య పట్టుకోవటం ద్వారా జీవిత నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. అచ్చా, ఓం శాంతి.